అది భలే ఉన్నాయి. హాయ్ అందరికి, మేము ట్రిప్కి వెళ్తున్నాం, చిన్న ట్రిప్కి. ఏంది బాపట్ల బీచా? బాపట్ల సూర్యలంక బీచ్. చెట్టే హాలిడేస్ ఉన్నాయి కదా, శుక్రవారం శనివారం స్కూల్ ఉంది కానీ ఇంకా సండే కదా, చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాము. బాపట్ల బీచ్, సూర్యలంక బీచ్. అక్కడ ఎట్లా ఎంజాయ్ చేసినాం, అల్లరి ఎట్లా చేసినాం అనేది చూపిస్తాం. మీకైతే మంచిగా నచ్చుతుంది, మస్తు ఎంజాయ్ అయితే ఉంటుంది అనమాట. వీడియో అయితే మొత్తం ఎండ్ దాకా అయితే చూడండి, ఎండ్ దాకా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. దానికంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీక్ అయితే శుక్రవారం రోజు హాలిడే వచ్చింది కదా, అయితే మేము ఎప్పటి నుంచో ఒక పని మీద వేరే ఊరికి వెళ్దాము అనుకుంటున్నాం అనమాట. కానీ మా ఆయన ఏమన్నాడంటే, మ్యాప్లో చూసి పక్కల నుంచి బీచ్ ఉంటుంది, బాపట్ల సూర్యలంక బీచ్, వెళ్దామా అని. అంటే మేము అనుకోలేదు వెళ్తామని, అసలు మేము గురువారం నైట్ వరకు కూడా ఫిక్స్ కాలేదు, వెళ్తామా లేదా అని కూడా అనుకోలేదు. ఇంకా మా హస్బెండ్ మా ఆయన బయటకు వెళ్ళొచ్చి నైట్ 10:30కేమో సరే పోదాం అని అన్నాడు. ఇంకా మార్నింగ్ బీచ్కి వెళ్దాము, పక్కనే బీచ్ ఉంటుంది అంటే, సరేలే వీళ్ళు కుదిరితేనే పోదాము అనుకున్నాం అనమాట. కుదిరితేనే టైం ఉంటే పోదాము అని అన్నాడు, సరే అని అనుకున్నాం. ఇంతకుముందు కూడా బీచ్ ఇదే పని మీద ఎప్పుడు ఒక 1 year అయికొస్తుంది అనుకుంటా, 1 year దాటింది. అప్పుడు పోతే అంత అనిపించలేవు, అది నెల్లూరు బీచ్ మరి ఏదో కానీ నాకు పేరు తెలియదు, ఒక బీచ్. అంటే అక్కడ ఆడుకోనికి ఏం లేదనమాట, అంత ఇంట్రెస్టింగ్గా లేకుండే. ఇది కూడా కుదిరితే అది కూడా పోతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో లేదో అన్నట్టు అనిపించింది. కానీ ఏం జరిగింది ఏంటనేది చెప్తా. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి ఇక్కడ మిర్యాలగూడ అంతా దాటినాక ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గరలో లంచ్కి అయితే ఆపిన అనమాట. ఇంట్లోనే మేము మార్నింగే వెళ్దాం అనుకున్నాం, స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇంకా 10:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాం ఇంటికా నుంచి. ఇంకా మార్నింగ్ ఇంటి దగ్గరనే పులిహోర అయితే చేసేసిన, ఇంకా అదే తిన్నాము. మళ్ళీ ఇంకా మధ్యాహ్నం కూడా ఎక్కువనే ప్రిపేర్ చేసిన, మళ్ళీ బయట ఎందుకులే ఒక పుట్రనే ఇంట్లో ఫుడ్ తిందామనేసి పులిహోర ఎక్కువనే ప్రిపేర్ చేసినాం. నిమ్మకాయ పులిహోర సూపర్ ఉందనమాట, మామిడికాయ పచ్చడి పెట్టుకొని తీసుకెళ్ళిన. ఇంక పిల్లలు కూడా మంచి ఇష్టంతో తింటారు కదా అనేసి ఇంకొక దగ్గర అయితే చెట్టు కింద అయితే అప్పుకున్నాం. అక్కడ ఏందో కానీ సౌండ్ మామూలుగా లేదు, ఏదో మరి పక్షులో ఏంటో కానీ చెవులు పోయినా మాకు తిన్నంతసేపు అయితే చాలా అంటే చాలా దారుణంగా చెవులు పోయినాయి అనమాట. ఇక్కడైతే ఎవరు పని మీద వాళ్ళు, నేనైతే ఇంక అన్నీ చాప కూడా వేసి ఇంకా ఫుడ్ అయితే అన్నీ బయటకైతే తీసిన కవర్ల నుంచి కూడా. ఇంకా మా ఆయన ఇంకా చికెన్ తెస్తా, చికెన్ పచ్చడి పెట్టు అన్నాడు ఫస్ట్. తర్వాత నాకు అస్సలు ఎందుకు ఆ రోజు ఎక్సర్సైజ్ చేసిన, రోజు అంతకుముందు నిన్న పెట్టినా కదా మొన్న ఆ వీడియో అనమాట. ఎక్సర్సైజ్ చేసిన కాలు మొత్తం బాడీ అంతా ఫుల్ పెయిన్స్. ఇంకా నా వల్ల కాదు అని పెట్టను అని అంటే, సరేలే ఇంకా తను కూడా ఇంకేమొద్దు మరి ఇంకా అనేసి 2 daysకి ఇంకా అనేసి ఏమొద్దు అన్నాడు. ఇంకా కాకపోతే ఇంకా పులిహోర అయితే చేసిండు అనమాట పొద్దున లేచి. ఇక్కడైతే అందరం ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. మన లైఫ్లో కొన్ని ట్రిప్పులు ఉంటాయి, మనం ప్లాన్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాం అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళే ట్రిప్ల కంటే మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తాం చూడు, ఆ ట్రిప్లో అయితే మస్తు ఎంజాయ్ చేస్తామని నా ఫీల్ అనమాట. అంటే ఇందులో ఎంజాయ్ ఉంది కొంచెం, ఎంజాయ్ సిచ్యువేషన్లు మేమైతే పోలే, కానీ మస్తు ఎంజాయ్ చేసినాము. ఆ బీచ్ బాగుందనమాట, మంచిగా ఎంజాయ్ చేసేంత పిల్లలకైతే సూపర్ ఉంటుంది. ఆ బీచ్కి ఎంతమంది వెళ్ళిరో కామెంట్లు అయితే చెప్పండి, ఓకేనా? ఇంకా ఎట్లా ఎంజాయ్ చేసిరు ఏంటి, మీకు ఏమనిపించింది ఆ బీచ్లో ఆడుకున్నంతసేపు అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. మేమైతే పిల్లలైతే ఇంకా మస్తు ఎంజాయ్ అయితే చేసిరు. ఇంకా లంచ్ చేసేసినాక అయిపోయింది తెలంగాణ బార్డర్ అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడైతే పిల్లలు మస్తు వండుకుంటారు. ఇంకా నాకు కూడా నిద్ర వస్తుంది, తినగానే చాలా నిద్ర అయితే వచ్చింది నాకు కూడా. ఇదైతే నది అనమాట, తెలంగాణ ఆంధ్ర బార్డర్లో. మేము పోయినప్పుడు అక్కడ పోలీస్ అయితే చెక్ చేయడానికి ఆపిండు, తర్వాత ఫ్యామిలీ వదిలేసింది అనమాట. మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఇప్పటికే లేట్గా స్టార్ట్ అయినాము. మళ్ళీ మా ఆయన బీచ్కి తీసుకెళ్తాను ఇంట్రెస్టింగ్ అంటుండు. ఇంకా మళ్ళీ సాయంత్రం అయిందనుకో, పోయిన పని మీద మళ్ళీ లేట్ అవుతుంది అనేసి చాలా ఆగడాగుడు చేస్తారు అనమాట. అందులో అస్సలు ఎంజాయ్ చేయనియరు. అందుకోసమే ఇంకా టైం అయితే ఏం వేస్ట్ చేయలేదు, మంచిగా పోలీస్ అంకుల్ అయితే మంచిగా పంపించిండు అనమాట. అసలు పోయినంతసేపు చాలా అంటే చాలా బోర్ వచ్చింది, ఎప్పుడు వస్తుందా అని. ఇక్కడికైతే పిల్లలకైతే ట్రైన్ పోతుంది పక్కన. మేము బీచ్ దగ్గరికి అయితే ఇంకా దగ్గరలోనే ఉన్నాం.
అంటే ఓడలేసేటివన్నీ అట్లా పోతాయేమో ఏమన్నా వెహికల్స్. వాటర్ కనిపిస్తుంది. ఇంకా ఎంత 16 కిలోమీటర్స్ అలానే చూపిస్తున్నా. నేను ఎప్పుడు ఎక్కిన హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ ట్రైన్ ఎక్కినా, ఇంకా తిరుపతికి కూడా వెళ్ళినా కానీ అప్పుడు అంత ఎంజాయ్ చేసి అంత ఇంట్రెస్ట్ తెలియదు అనమాట. కానీ ఇప్పుడు ఒక్కసారైనా మంచి ట్రైన్లో ఎక్కిపోవాలి ఎక్కడికైనా. మంచి ట్రైను అందులో బాగుంటుంది కదా, పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్. మీరు అనుకోవచ్చు అసలు ట్రైన్లో పోవడం కూడా ఇంట్రెస్ట్ ఉంటుందా అని అనుకోవచ్చు. అంటే ఎక్కిన వాళ్ళకి ఏమో అంత ఏమనిపించదు, ఫ్లైట్ అయినా సరే. ఇప్పుడు ఎక్కని వాళ్ళకి ఎక్కాలనిపిస్తుంది, ఎక్కిన వాళ్ళకి ఇంతే కదా అనిపిస్తుంది కదా. అందుకోసమే ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బాగుంది ఇక్కడైతే. ఇవన్నీ రూమ్స్, కాటేజెస్ అన్నీ తయారవుతున్నాయి అనమాట. ఇప్పుడు గోవాలో ఎట్లా ఉంటుందో ఇది మినీ గోవాలాగా రెడీ చేస్తారు అంతా. ఇప్పుడిప్పుడే ఇంకో 2 months 4 months అట్లా అయితే మొత్తం రెడీ అవుతావేమో అని అనుకుంటున్నాను. నాకు తెలియదు ఇంక ఎన్ని మంత్స్ రెడీ అవుతుంది, కానీ ఇప్పుడైతే చూపిస్తా. ఇదైతే ఇంకా ఎంట్రెన్స్లా ఊరు రాకముందే ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట. పీస్ఫుల్గా మంచిగా చెట్ల మధ్యలో ఉండాలంటే అట్లా వరకు ఇష్టం ఉంటే ఇట్లా ఉండొచ్చు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ వైబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, బీచ్ వైబ్స్ అని, ఇసుక అదంతా. మా పిల్లలు ఏమో ఇంకా 2 kilometers అట్లా ఉండగానే, ఇది 2 kilometers ముందనమాట ఇప్పుడు చూపించిన రూమ్స్ అవంతా. ఇంకా అసలు ఎప్పుడు మాకు పోయేటప్పుడు అది ఇంకా బీచ్ చూసి పోయేటప్పుడు ఇంతే కదా అనిపించింది. కానీ ఆ బీచ్ ఇంటికాడ నుంచి బీచ్కి పోయేవరకేమో ఇంకెంతసేపు అక్కడ ఏదో విమానం సంబంధించి కూడా ఏదో ఉంది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే ఇదంతా ఒక ఐడియా ఉంటుంది, రోడ్డు, ఆ ప్లేసెస్ అవన్నీ. ఇంకా మేమైతే వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్లకు అయితే వెళ్తున్నాం అనమాట. అసలు అనుకోలేదు ఇంతమంది ఉంటారు, ఇంతమంది వస్తారు, అక్కడికి సపరేట్గా వస్తారు అనమాట. ఇంకా కావాలన్న బీచ్కి ఎంజాయ్ చేయడానికి కోసం చాలామంది బ్యాచిలర్స్గా ఇట్లా ఫ్యామిలీ కూడా టూర్కి వెళ్ళిన వాళ్ళు. అంటే దారిలో హైవేకి దగ్గరలోనే ఉంటుంది కదా, ఇంకా చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. మేము ఉంటుందని మా ఆయనకు తెలుసు, అంటే ఎప్పుడు చెప్పలేదు. కానీ రోజు పోదాం ఎట్లా పోతున్నాం కదా, దారిలోనే కదా పోదాం అంటే, కానీ ఇంకా ఎంత బాగుంటుందని అనుకోలేదు అనమాట బీచ్. ఇంకా ఇక్కడైతే పిల్లలకి ఇంకా తడుస్తారు కదా, ఇంకా బట్టలు అయితే తీసుకుంటాను. నేను ఏమనుకున్నా అంటే నేను కూడా ఎక్స్ట్రా డ్రెస్సెస్ అయితే తీసుకెళ్ళినా. నేను ఏమనుకున్నా అంటే తడవద్దు, మళ్ళీ ఆడ మార్చుకొని ఇక్కడ డ్రెస్సెస్ రూమ్స్ ఉన్నాయో లేవో అని అనుకున్నా. కానీ అక్కడైతే ఉన్నాయి, నేనైతే తీసుకెళ్ళలేదు. మళ్ళీ కార్ దగ్గర రావాల్సి వచ్చింది అనమాట డ్రెస్ కోసము. ముందు ఒక జత పెట్టుకొని పోతే అయిపోతుంది కదా, కానీ అట్లా కాదు, మనం అన్నీ మళ్ళీ డబల్ పని చేసుకుంటూ ఉండాలి. పిల్లలకైతే తీసుకొని ఇక్కడికైతే వెళ్తున్నా. చాలా బాగుంది అంతా. ఇంకా చూడండి ఆ రూమ్స్ అన్నీ తయారు చేస్తారు. ఇంకా బీచ్ దగ్గరలో కూడా మరి అవి ఏమైనా ఫుడ్కి ఇట్లా సంబంధించినవి ఏమనుకుంటా అవి తయారవుతాయి. కానీ ఇవైతే రూమ్స్ అవన్నీ బీచ్ చూసుకుంటూ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫిష్లు ఉన్నాయి కదా, సేమ్ ఎలా ఉన్నాయంటే అవి మేము ఫస్ట్ ప్రింటింగ్ తీసి అక్కడ పేపర్లు పడేసిరేమో అనుకున్నాం, కానీ అసలు ఆ పేపర్లు కాదు, ఫిష్లు ఎండబెట్టిరని అర్థమైంది అనమాట. మా పిల్లలకి ఇక్కడ ఫిష్ ఫ్రై చేపించి తినిపిద్దాం అనుకుంటే అసలు ఆ ఫిష్ ఫ్రై చూడండి, అసలు అది ఫిష్ అయినా అసలు కలర్ అయితే సేమ్ పాతకాలంలో ఇంటి ముందర ఆల్కెటోలు చూడండి మట్టితోటి, సేమ్ నాకు ఆ ఫీల్ వచ్చింది అది చూడగానే. ఇక్కడ షాపింగ్ కానీ డ్రెస్సెస్, మనకు బీచ్కి కావాల్సిన సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. చాలా సేమ్ కూర్చునేది భలే ఉన్నాయి. మనం షాపింగ్ చేయాలంటే మస్తు ఉంటుంది. మేము పొద్దున్న నుంచి వెయిట్ చేసిన బీచ్ దగ్గరికి అయితే మొత్తానికైతే వచ్చేసినాం అనమాట. చూడండి చాలా అయితే ఉన్నాయి. మేము ఏమేమి చేసినాం ఏంది ఇక్కడ అంటే, అసలు బీచ్లో చాలాసేపు అయితే ఆడుకున్నాం. ఒక 1 hour వరకు బీచ్లోనే వాటర్లోనే ఉన్నాము. ఇంకా తర్వాతకి నాకు ఒక్కసారైనా ఇట్లా గుర్రం ఎక్కాలని ఇష్టం అనమాట బీచ్ దగ్గర, కానీ ఎప్పుడు కుదరలేదు. ಶೂ ಬಯ್ಯಾಗಲ್ಲ ఆడ బాబాయ్ కాడ వైజాగ్లో ఇట్లా లేదుగా.
హాయ్ చెప్పరా. ఉప్పు ఉప్పు ఏమంటారా సముద్రం. హాయ్ హాయ్ చెప్పు. పో లోపల మరి. పంపించద్దు. ఇంతకుముందు ఏమో ఒక దగ్గర ఉంటే ఎక్కుతా అంటే అందరు ఎక్కిరించేటోళ్ళు అనమాట. నువ్వు చాలా వెయిట్ ఉన్నావు కదా, ఆ గుర్రం మొత్తం కింద పడిపోతుంది, దాన్ని ఏమో హెల్త్ ఖరాబ్ చేస్తావా అది దాని జోకులు చేసేటోళ్ళు. ఇంకా నేను కూడా ఎందుకులే అన్నట్టు ఎక్కలేదు. నేను కూడా ఎందుకులే గుర్రాన్ని బాధ పెట్టడం అని అనుకున్నా. కానీ సరే ఎట్లయినా మా ఆయన ఎక్కి అని అడిగిన అనమాట. సరేలే అని అన్నాడు. ఇంకా ఒక్కసారి ఎక్కిస్తలే, దాన్ని మాత్రం మంచిగా కూర్చో, కొంచెం వెయిట్ ఎక్కువ వేయకని జోకులు అనమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లల్ని అయితే ఎక్కించినాక తీసుకెళ్తూ చాలా దూరం తీసుకెళ్తారు. అసలు గుర్రం అంటే ఏదో దాని మీద చూస్తే మనకు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏముంది కూర్చుంటే అదే తీసుకెళ్తుంది కదా అనిపిస్తుంది, కానీ దాని మీద కూర్చుంటే తెలుస్తుంది. అసలు అది నడుస్తుంటే ఎట్లా అంటే ఏదో ఎగిరేసినట్టు కింద పడితేమేమో అదే ఫీల్ వస్తుంది అనమాట. ఆ సినిమాలలో రియల్గా హీరోస్ అది హార్స్ రైడింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఇట్లా రియల్గా చేస్తారంట కొంతమంది. అట్లా చేసే వాళ్ళు ఎట్లా చేస్తారో అనిపించింది అనమాట. రియల్ వాళ్ళు కూడా అంతే. దాని మీద కూర్చొని నడుస్తుంటేనే భయం అవుతుంది. చూడరి కూర్చో, అట్లనే కూర్చో. పోయేటప్పుడు నువ్వు వచ్చేటప్పుడు మారుస్తా ఆడ మార్చుకుంటా. కూర్చో, ఇంకా కూర్చో, పడతారు. గట్టి పట్టుకో. పట్టుకో. మేమైతే బీచ్లో చాలా ఎంజాయ్ చేసినాము. ఇప్పుడైతే బీచ్లో ఆడుకొని బయటకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మీకు ఈ బ్లాగ్ తప్పకుండా మంచిగా నచ్చుతుంది, ఎంటర్టైన్ అవుతుంది అనమాట. మీకు డ్రెస్ అంతా పచ్చిగా ఉంది, చూడు ఎట్లుంది మొత్తం. పిల్లలు అయితే అడిగుర్రు, నేను ఆఫ్ ఇక్కడ వరకు అయితే అడిచిన, ఇంకా తలకాయ వరకు బోనియలేదు అనమాట. డ్రెస్ ఇక్కడ చాలా బాగుంది, అన్నీ రెడీ అవుతుంది, సేమ్ గోవా ఎట్లా ఉంటుంది అట్లా ఉందన్నమాట. ఇప్పటికైతే బాపట్ల బీచ్ వరకు అయితే బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ గుర్తుగా ఏమన్నా కొనుక్కుంటాం. ఇప్పుడైతే ఈ బ్లాగ్ అయితే ఇట్లనే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా.
యాహూ! నేను గూడా గుర్రం ఎక్కి గుర్రం రైడింగ్ అయితే చేసిన. అంటే చేయలేదు. మనకు చేసినట్టు ఫీల్ కావాలంతే. ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసుకుందాం, పిల్లలకి డ్రెస్ మార్చుదాం. అక్కడ మొత్తం ఇసుకనే ఉందనమాట. ఎందుకులే కార్ దగ్గరికి వచ్చినాక మారుతామంటే వస్తుంటే చిన్న షాపింగ్స్ అట్లా ఉన్నాయి. చూద్దాం ఎట్లెట్లున్నాయి ఏంటి అంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ కనిపించినాయి. పోగానే ఇట్లా అవి ఏంటి అంటే గవ్వలు ఇట్లా సముద్రంలో దొరికే వాటితోటి చేసిరనమాట. ఇంకా మనము కుటుంబం అది కూడా ఇయర్ రింగ్స్. మనం ఊకోం కదా, చిన్న చిన్న షాపింగ్స్ అయితే వెళ్ళాలి. ఒకటి 25 రూపీస్ అంట ఒక్క జత. ఇంకా తీసుకుందాం, ఒక 2 జతలన్నా తీసుకుందాం, గుర్తుగా ఉండాలి కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి తెచ్చుకుంటే గుర్తుగా ఉండాలి అనేసి నేనైతే తీసుకున్నా. ఇప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకటన్నా తెచ్చుకోవాలి. ఇక్కడికి వెళ్ళినా మనొక మెమొరీస్ ఉంటాయి అన్నమాట. మన ఫొటోస్ వెళ్ళినందుకు మనకు మెమొరీస్, ఫొటోస్, వీడియోస్ ఇలా ఏమైనా తెచ్చుకుంటేనే అవి గుర్తుండిపోతాయి మనం వెళ్ళినట్టు. నేనైతే ఏమేమి తెచ్చుకున్నా ఏంటి అని ఒక షార్ట్ వీడియో అయితే చూపిస్తా అందులో ఏమేమి తీసుకున్నా అనేసి. ఇంకా బీచ్ దగ్గరికి పోయినాక డ్రెస్సులు చేంజ్ చేసుకుని అక్కడ చిన్న బాత్రూమ్స్ లాగా ఉన్నాయి. అక్కడ పిల్లలకి స్నానం చేయించి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నా. నేను కూడా ఇక్కడ ఈవినింగ్ ఫుల్ చలి పెడుతుంది కార్లకు ఎక్కినాక. ఏసీకి ఇంకొక దగ్గర అయితే టీ కానీ అయినాం అనమాట. అప్పటికి ఒక 7 అవుతుంది. ఇక్కడికి వెళ్ళినాక చూస్తే భలే ఉంది ఆ హోటల్ అయితే. మంచి అక్కడ ఖాళీ ప్లేస్లో మీకు ఇందాక చూపిస్తున్నా కదా, ఇప్పుడు కూడా చూపిస్తా. అక్కడ అన్ని వెంకటేష్ అది పెట్టేసి టీవీ లాగా పెట్టేసి ప్రొజెక్టరు అన్ని వెంకటేష్ సాంగ్స్ అయితే వేస్తారు అనమాట. భలే ఉంది, భలే అనిపించింది. అది నైట్లా సాంగ్స్, ఆ టీ తాగుతుంటే సూపర్ ఉంది అనమాట క్లైమేట్. ఇంకా బీచ్లో ఎంజాయ్ చేసినాం కదా, ఇంకా ఆనందమే వేరు. కానీ మస్తు ఉంది. మీకు వాయిస్ ఓవర్ పెట్టలేదు, నేను ఎలాంటిది పెట్టలేదు, ఎలా ఉంటే అలానే పెట్టినా అనమాట బీచ్కి సంబంధించిన వీడియోస్. ఎందుకంటే మీకు కూడా ఫీల్ రావాలి చూసేటప్పుడు. అందులో నా వాయిస్ ఉన్నా లేకున్నా నేనేం చెప్పకపోయినా సరే కానీ ఆ బీచ్ సౌండ్, మా అల్లరి, మా అరుపులు అవి అలానే ఉండాలి, తీయకూడదు. ఎట్లా న్యాచురల్గా అన్నట్టు అట్లా పెట్టేసిన. కొంతమందికి చూసే ఇంట్రెస్ట్ ఉండదు నాకు తెలుసు. కానీ నేనైతే పెట్టాలి ఎలాగైనా, అట్లనే పెడతా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. చాలామందికి బీచ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఇంకా గర్ల్స్కి అయితే ఇంకా చాలా ఇష్టము బీచ్ అంటే. ఇంకెవరికి ఇష్టం ఉండదు, ఎవరికైనా ఇంట్రెస్టే. కానీ ఎవరైనా వెళ్ళాలి దగ్గరలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా హైదరాబాద్ నుంచి కానీ వాటిలో ఎవరైనా వెళ్ళాలి బీచ్లో, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే అక్కడికైతే వెళ్ళండి. చాలా బాగుంది. చాలా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. భయం లేదు బీచ్లో ఆడుతున్న భయం, ఇట్లా లోపలికి వెళ్ళిపోతారేమో అని అట్లా. కాకపోతే లెగ్స్ అనేది మనం నిలబడినప్పుడు కాలు అనేది ఏమంటారు గట్టిగా పెట్టండి ఇసుక పైన. ఎందుకంటే ఒక్కొక్కసారి కాళ్ళ కిందంగా ఇసుక అనేది వెళ్ళిపోతుంది. అందుకోసమే ఇక్కడికి మేము నైట్ అయినాక ఒక దగ్గర చికెన్ పకోడీ తీసుకొని వేడివేడిగా తిన్నాక పక్కనే ఒక దాబా టైపు ఒక హోటల్ ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళాము. డిన్నర్ అయితే చేసేద్దాం అనేసి. ఇంకా పిల్లలు అసలు ఊరుకోవట్లేదు. ఇంకా ఆకలి అంటుంటే అందరికి ఆకలి వేస్తుంది. బీచ్లో ఆడుకుంటే ఎందుకు ఫుల్ ఆకలి, అలసిపోయినట్టు ఉంటుంది. ఈత కూడా స్విమ్మింగ్ చేసినా కూడా అంతే అనిపిస్తుంది కదా. మేమైతే అందరం పరోటా అయితే చెప్పుకున్నాం అనమాట. చపాతీ చికెన్ కర్రీ అయితే చెప్పుకున్నాము. ఇంకా ఒక ఎగ్ కర్రీ అనమాట, ఎగ్ బుజ్జి. కానీ నిజం చెప్పాలంటే అసలు ఎంత సప్పగా ఉందంటే, నేను చాలా స్పైసీ తింటా కదా, ఎక్కడ తిన్నా ఆంధ్రాకి ఎంటర్ అయినాక చాలా సప్పగా ఉన్నాయి ఏవైనా సరే. అసలు స్పైసీ లేదు. అంటే అక్కడ ఎవరి వాళ్ళకి అలవాటు అనుకోండి ఫుడ్. ఇప్పుడు నాకు అలవాటు, వాళ్ళకి అలవాటు. ఎక్కడైనా చాలామంది తినేవాళ్ళు సప్పగా. కానీ నాకు అస్సలు తినాలనిపించలేదు. నాకు ఎట్లా అంటే అంత చప్పగా ఉంటే ఎదురు వస్తుంది అనమాట. అంత తినలేను కూడా. నాకు అదే బాధ. నేను ఇంకా పచ్చళ్ళు పెట్టుకొని అందుకే తీసుకెళ్తా ముందు జాగ్రత్తగా, అవి వేసుకొని తినవచ్చు అని. కానీ ఇందులోకి తీసుకురాలేదు. ఎలాగాలో దానికంటే ఎగ్ బుర్జీ నయ్యం అనిపించింది, పర్లేదు. ఇంకా చికెన్ స్పైసీ, ఇది చప్పగా ఉందని ఇంకా స్పైసీ చికెన్ది చెప్తే ఇంకా అది ఇంకా చప్పగా ఉంది. నోట్లో వాటర్ వస్తున్నాయి తింటుంటేనే. అంత చప్పగా ఉందన్నమాట, స్పైసీయే లేదు. ఇక్కడ నుంచి డిన్నర్ చేసేసి మేము అనుకున్న దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సూలూరుపేట అని అక్కడికైతే వెళ్ళినాము. మేము పోయినాం. ఇంకా నైట్ డిన్నర్ చేసినాక ఫుల్ నిద్ర అయితే వచ్చింది. ఇంకా మా ఆయన ఇంకా సుష్మా వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చిండు అనమాట మాతో పాటు. దాన్ని కూడా పని మీద అయితే వెళ్ళామని చెప్పినాక మా ఆయనకు ఒక పని ఉంటే ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇంకా హాలిడేసే ఉన్నాయి కదా, మేము ఇంట్లో ఉండి ఏం చేద్దాం అనేసి నేను కూడా వస్తా అని మా ఆయన అడిగితే సరేలే అని తీసుకెళ్ళిండు అనమాట. ఇంకా అలాగనే బీచ్ ఉందని కూడా ఇంకా చూపించిండు అక్కడ. ఇంకా నైట్ అక్కడికి గుడికి అయితే టెంపుల్కి ఒక 1:30కి అట్లా చేరుకున్నాము. ఇంకా పోయి లోపల ఇంకా చాప కూడా వేసుకొని పడుకున్నాను అనమాట కొద్దిసేపు. కానీ అక్కడ చాలా మంది ఉన్నారు. అందులో ఇంకా అల్లరి చేస్తారు,
వేసురు తిరుగుతారు, అసలు నిద్రనే లేదు. ఇంకా మేము పోయి మోరి పక్కనే పడుకున్న స్మెల్ చాలా వస్తుంది, దోమలు గారుస్తున్నాయి, నిద్ర లేదు. నా ఫేస్ చూసినావు కదా, భయపడకండి. ఇంకా నైట్ అయితే కమ్మలు హెవీగా ఉన్నాయని తీసేసి అనమాట, అందుకే అంత నా ఫేస్ అంత దారుణంగా ఉంది, భయపడకండి చూసి. అయితే ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని స్నానాలు చేసి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ ఈ చెట్టు ఉంటుంది, ఇది చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది స్టోర్ వచ్చేసి భలే ఉంటుంది. ఎట్లా అంటే బొడుపులు అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ గుడికి చెంగాలమ్మ టెంపుల్ అనమాట. ఈ గుడికి డోర్లు పెడదామనేసి అప్పుడు డోర్లు పెడదామనేసి చేపిస్తే, డోర్లు తలుపులు చేపిస్తే, అది నాకు అమ్మవారు ఎవరో కళలో వచ్చి నాకు తలుపులు వద్దు, డోర్స్ వద్దు, నా భక్తులు నన్ను ఎప్పుడు ఇలానే చూస్తూ ఉండాలి, అడ్డం ఉండొద్దు ఏది అనేసి ఆ తలుపులు చేపించిన తలుపులు ఇక్కడ పెట్టిన చోటనే చెట్టులాగా మొలిచిందంట. ఇంకా అట్లా బొడుపులు అయితే ఉంటుంది, వెరైటీగా ఉంటుంది ఆ చెట్టు మాత్రం భలే ఉంటుంది. అక్కడ స్టోరీ ఉంటుంది, చదివిన అనమాట. ఇంకా అట్లా అది అయిపోయినాక మేము ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాం. మేము పోయిన పని చూసుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నాం. నేను మా దక్షిత గాడు వద్దు, నాకు దోశ వద్దు, టిఫిన్ వద్దు, ఏమొద్దు అంటే నేను తెచ్చుకున్న దోశ వాడు తీసుకొచ్చుకున్నాక నాకు కావాలని తీసుకున్నాను అనమాట. నేను టిఫిన్ కోసం వెయిటింగ్. అయితే ఊతప్పం అంట, ఆయన ఎప్పుడు తినలేదు, ట్రై చేయలేదు. సరే ట్రై చేద్దాం, వెరైటీగా ఉంటుంది కదా అనేసి కొత్తగా ట్రై చేద్దామని తీసుకుంటే చాలాసేపు వెయిట్ చేయించారు. మా వాళ్ళందరూ తిన్నారు, లేచారు. ఇంకా మా గమ్మి ఒక్కతే వద్ది. ఇంక నేను వచ్చినాక తింటున్నా. చట్నీలు అసలు చాలా అంటే చాలా సప్పగా ఉన్నాయి అనమాట. అంత టేస్టీగా ఏమనిపించలేదు, ఇంట్రెస్టింగ్గా ఏదో తినాలి కదా అన్నట్టు. కానీ అది ఒక్కటే చిన్నగా ఉంది, కానీ లావుగా ఉంది. అంత లావు చేసినా నాకు తెలియదు. చూడండి ఎంత మందం ఉందో. అసలు అది తినలేక, అది ఒక్కటే తినలేక చచ్చిపోయినా. అసలు గొంతుల్లో ఉన్న తిన్నాక మధ్యాహ్నం కూడా అసలు ఇంట్రెస్ట్ లేకుండా తినాలనేది. అంత అదొక్కటే అంత కడుపు నింత నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఫస్ట్ టైం టేస్ట్ చేసిన. ఇంకా తర్వాత దానికి దగ్గరనే సులూరుపేటకు దగ్గరనే శ్రీహరికోట ఉంటుంది కదా. అయితే పిల్లలు చాలాసార్లు అడుగుతారు అనమాట, రాకెట్స్ ఎక్కడ ఎగరేస్తారు అది ఇది అనేసి. అయితే ఇంకా ఈరోజు పోతున్నాగా చూపిద్దాం దగ్గరనే అనేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ స్పెషల్ ఆ సముద్రం లాస్ట్ బ్యాక్ వాటర్ అనమాట. అందులో కొంగలు ఉన్నాయి, పింక్ అండ్ వైట్ కలర్ కొంగలు. మీకు ఫోన్లో అంత క్లారిటీగా అనిపిస్తలేదు జూమ్ చేసిన. కొద్దిగా పెద్ద ఫోన్లో అయితే ఐఫోన్ అట్లా అయితే మంచి క్లారిటీగా ఉంటుంది, కానీ చిన్న ఫోన్లు కదా అంత క్లారిటీగా అనిపిస్తాయి. కానీ భలే ఉన్నాయి ఆ కొంగలు అయితే వెరైటీగా. ఇంకా ఇక్కడ శ్రీహరికోటకి ఇంక ఎంట్రెన్స్లోనే చూపించిన, లోపలికైతే పంపించారు కదా, మనకి పాస్ ఉండాలి. ఇక్కడైతే ఇంకా స్టార్టింగ్లోనే చూపించుకొని ఇక్కడే ఎగరేసేది అది ఇది అని చెప్పుకొని వచ్చాను అనమాట. ఇక్కడ నైట్ మేము టీ షాప్ దగ్గర ఆగినాం కదా, ఆ బిస్కెట్స్ అయితే తీసుకున్నాం చాలానే. ఇవి బాగున్నాయి టేస్ట్ అయితే. ఈ పేరు అయితే కనిపిస్తుంది మీకు అర్థమవుతుంది, అటు ఇటు తిప్పుతున్నా కానీ ఎట్లా తిప్పినా కూడా ఆ ఉల్టానే కనిపిస్తాయి అనమాట. భలే ఉన్నాయి, పిస్తా కాజు అనేసి. ఇంకా టైంపాస్ అయ్యింది. ఇంకా అట్లా తినుకుంటూ కొద్దిసేపు అయితే పడుకున్నాం అనమాట. ఇంకా రోజు శనివారం రోజు విష్ణుదేవుడిది అది ఉండే కదా, తొలి ఏకాదశి ఉండే కదా. ఇంకా రోజు నాన్ వెజ్ తినొద్దు అనేసి వెజ్ ఇంకా మీల్స్ అయితే తీసుకొని ఒక చెట్టు దగ్గర అయితే, కింద పెద్ద చెట్టు ఉంది, ఇంకా అక్కడైతే వచ్చి ఆగి ఇంకా మళ్ళీ తింటున్నాం అనమాట. అసలు అక్కడ గాలి మొత్తం ఆకులన్నీ లేచి వస్తున్నాయి. తినడానికి అయితే చాలా కష్టపడ్డాం. ఫస్ట్ ఈగలు, ఆ గాలి చెట్లు ఆకులేమో కానీ ఈగలు అయితే మామూలుగా లేవు. అదే పని తినడం కంటే ఎక్కువ ఊపడమే, చెయ్యి అంతా పోయిందనమాట. ఊపి ఒక దిక్కు తింటుంటే ఇంకొక చెయ్యి ఊపుతుంటే ఆ తిన్నది మొత్తం అక్కడే అరిగిపోయిందేమో. ఇంకా లంచ్కి తినేసినాక మేమైతే కారు ఎక్కేసినాము. ఇంక పిల్లలకి ఎండగొడుతుంది అది ఇది అంటే ఇంకా సైడ్స్కి అయితే టవల్స్ అయితే వేసాం అనమాట. మార్నింగ్ మొత్తం స్నానం చేసిన టవల్స్ అంతా అట్లనే పచ్చిగా ఉన్నాయి, ఇంకా అట్లనే ఆరిపోతాయి అనేసి. ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఎట్లా కొట్టుకుంటారు అంటే మెంటల్ లేపిరు ఆ రోజు కార్లో అయితే. వాళ్ళు పడుకొని లేచిరు అనమాట ఆల్రెడీ. ఇంకా వాళ్ళకి నిద్ర అస్సలు వస్తలేదు. ఇంక ఇక్కడ మేమైతే ఇంకా నిద్ర వస్తలేదు ఎవరికి. ఇంకా అందుకోసమే సాంగ్స్ పెట్టుకొని అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం అనమాట. ఇంకా ఒక దగ్గర ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక వాళ్ళకి ఆకలి అవుతున్నట్టుంది. ఇంకా ఒకటే ఇంకా అడుగుతారు, ఎక్కడైనా ఆపండి టీ షాప్ దగ్గర అని అంటారు. ఎందుకంటే మీకోసమే, మీరు టీ తాగాలి కదా అంటే, ఎందుకంటే వాళ్ళకి స్నాక్స్ వస్తాయి కదా మేము టీ కాపినప్పుడు, అందుకోసమే. ఇక్కడ మేము ఛాయ్ తాగుతున్నాం, వాళ్ళిద్దరికైతే స్నాక్స్ ఇప్పించేసినాం వాళ్ళకి కావాల్సినవి. ఇంక వాళ్ళు ఇలాంటి టైమే కదా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మేము ఇంటికి వస్తుంటే మంచిగా సన్సెట్ అంతా సూపర్ ఉందన్నమాట. ట్రైన్తో పాటు మేము బీచ్లో మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాము.
ఈవినింగ్ టైంలో ఇదే సన్సెట్కి సూపర్ ఉంది బీచ్ అయితే. నిజంగా అక్కడ ఒక రోజు నైట్ స్టే చేయాలి కానీ భలే ఉంటుంది అనమాట. ఇంకడైతే ఈవినింగ్ హైదరాబాద్కి అయితే దగ్గరకు వచ్చేసినాం. మేము ఏదైనా ట్రిప్కి వెళ్తున్నామంటే అక్కడ డెస్టినేషన్కి పోవడమే కాదు, మేము పోతున్న జర్నీని పోయినాక అక్కడికైనా మస్తు ఎంజాయ్ అయితే చేయాలన్నమాట. అదే మన రియల్ హ్యాపీనెస్, అదే మనకు గుర్తుండిపోతుంది ఎప్పుడైనా సరే. నేను అలానే ట్రై చేస్తే, హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే ఇంకా ఇంటికి అయితే వచ్చేసిన. మార్నింగ్ నైట్ ఇంకా తీయలేదు, ఓపిక లేదు వీడియో అయితే. ఇంకా మార్నింగ్ ఇల్లు చూడండి ఎంత చెత్తగా ఉందో. ఇక్కడ సామాన్లు అక్కడ పెట్టేసిన నైట్ వచ్చేసి. ఇంకా నేను తీసుకెళ్ళిన గిన్నెలు అవన్నీ అయితే మళ్ళీ క్లీన్ చేసుకొని సర్దుకోవాలి ఇల్లంతా. బట్టలు వచ్చేసి దానికి ముందు రోజు నైట్ నేను వాషింగ్ మిషన్లో అయితే వేసిన, వర్షం వస్తుంది అనేసి. ఇంకా అవన్నీ అలాగే ఉన్నాయి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. వీళ్ళైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఇట్లా కూర్చురు అనమాట. లేట్గా లేచినాను, 8:30కి అట్లా లేచినాం. ఇంకా పడుకుందాం మంచి రోజు ప్రశాంతంగా, సండే కదా అనేసి. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసిన. చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట, ఇంక ఇంట్లో ఉన్న ట్రిప్కి తీసుకెళ్ళినవి. ఈ బీచ్ బ్లాగ్ అయితే మొత్తం మేము ఈ ట్రిప్ అంతా ఒక ఫొటోస్ వీడియోస్ ద్వారా అయితే మంచి మెమొరీస్ అయితే కలెక్షన్ చేసుకున్నాము. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయాలి. మీరు ఎక్కడికైనా వెళ్తే సిగ్గుపడకండి, ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీసుకోండి. అవే మనకి ఎప్పటికీ మెమొరీస్ అనమాట. చాలా మంచి గుర్తుంటాయి. ఎప్పుడైనా చూసుకున్నా, మన పిల్లలకు చూపించినా, మన ఏజ్ ఎక్కువైనా కూడా చూసుకున్నా అవన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి అనమాట అక్కడే ఉన్నట్టు. ఈ బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.